పొద్దు పొద్దున్న తాయినవేంది ఏమో గట్ల సోలుగా పడితివి సొలుగుడు కాదే నిద్ర వస్తుంది నిద్ర వస్తుందా మరి నిన్ను రాత్రి గంటసేపు ఫోన్ ఎవడొత్తుమంటుండు తెల్లారితే పనికోవడానికి సోయి లేదా సోయి మావుంది నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోతా అనుకోలేదు అది ఓడిపీకింది అందుకే బాధలు నిద్ర పట్టలే తెల్లారంగా నిద్ర పట్టింది ఏమో ఎప్పుడు మ్యాచ్ అంటావు నీకు అంతన వాళ్ళు ఏం గడ్డ పెడతారు ఐపీఎల్ మ్యాచ్ రాగానే పోయి టీం ముందట బెల్లం లెక్క కూర్చుంటావు ఆ టీంకి అతక్కపోతావు ఎవడు మనకేం గడ్డ పెట్టాడు కానీ క్రికెట్ అంటే ఒక ఎమోషనే ఇక అంతే ఎమోషనల్ ఆపుకోవు నీకు మోషన్ వచ్చినా ఆపుకోలేవు కానీ పోదాంపా లేట్ అవుతుంది ఏ ఆగలేవు కొద్దిసేపు ఒక గంట వండుకుంటా గంట అయినాక నీ ముఖంపో ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా గంట సేపు బంట అంటున్నావా ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ పెద్ద రోతోడు ఇప్పుడు మళ్ళీ లేట్ పోయినావనుకో ఆయనతో ఆబ్సెంట్ అవుతాడు జల్లి పోదాంపా షేని గిట్లా అని వెళ్తేనే ఈ గడపర పట్టుకోపోదునే పెన్నే పట్టుకుంటుంది అంటే అర్థం కాలే అంటే నేను ఫీల్డ్ అసిస్టెంట్ అయితే అయిపోయినా ఇంటికాడనే ఉండి మీ అందరిని పంపించి మంచిగా పని నడిపిస్తున్నాను మన ముఖానికి ఇంకా అది కూడానా సాలుగా నేతలు పడ్డ కాడికి పోదాం లేట్ అవుతుంది ఏమైనా గింతసేపు ఆనే అందరు పనులు ఇంటికి వచ్చినాక మనం పనికి పోదామా అయ్యో అన్నం కూర అన్న వరకు లేట్ అయిందే అగో మీ అమ్ముండే ఇద్దరు అక్కయ్యలు ఉంటారు ఎంతమంది ఉంటారు అన్నం కూర నేను చూడు వండుకున్నా తీసుకొని వచ్చిన పొద్దుగాలని ముగ్గురుంటే అయిపోద్దానే ఊడవాలే చల్లాలే గచ్చులు కడగాలే బోల్ నోమాలి స్నానం చేసి దీపం ముట్టి చన్న కూరలు అండాలి పుట్టినే అవుతుందా అనే సరే గాని మీ చెల్లి అత్తలేదా మా చెల్లనా అత్తది కానీ అది కొద్దిగా లేట్గా వస్తుంది నువ్వేమన్నా తొందర వచ్చినావా ఇంకా నువ్వు చెప్పనొచ్చినట్టు అది లేట్ వస్తుంది అంటున్నావు సరేపా మరి గడ్డపారు ఉన్న తట్టు ఉన్నది మట్టి ఎత్తుతందుకు పికాస్ ఎట్లానే మీ చెల్లి వస్తుందంటివి కదా మీ చెల్లెని పట్టుకరామను లేకపోతే ఆ పసియాన్ని తెమ్మని చెప్పు ఆనే పోయిన వారం ఆడే పికాస్ పట్టుకొచ్చిండు ఈ వారం పట్టుకరమ్మంటే అడుగుకుంటాడా అనే అయినా నీ పికాస్ ఏమైంది మూల పెట్టినవా ఏ నా పికాస్ ఎందుకే అది ఉత్తిగానే మట్టెత్తినా కొద్దీ కామ ఊసిపోతుంది కాముసిపోలేదు ఏం లేదు నువ్వు అన్ని లంగా వద్దలు ఆడుతున్నావు పోయి రేపో కాముసిపోతా ఇట్లా దానికి పేడేసి అయినా కూడా వాడుకుందాం తెచ్చేదాకా ఇడిచిపెట్టేటట్లేవు కదా సరే తెస్తావు సరే నడు తేపో ఏమో పని కోసం తెచ్చిన పికాసి ఇవ్వరకైతే బయటకు తీయలేదు మంది ఏమో ఖరాబ్ కావాలి కానీ ఇదైతే మంచిగా ఉండాలి ఏమవుతానవి మంది ముంగట మానం తీసినట్టు ఇగో తెత్తన్నా కదా అబ్బా 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 నీ అంత లంగా లేనే లేదు పికాసి ఆడ దాచి పెట్టుకొని కాముసిపోయిందని చెప్తానవా ఇప్పుడు నేను అడగకపోతే నువ్వు పికాసి లేనే లేకపోదు ఎందుకు కొడుతున్నావే తెత్తన్నా కదా రోడ్డు పుంటి బయటలందరూ నన్నే చూస్తారు మందిలో మానం తీస్తావు పా గిటేటేస్తున్నావు అటేవా ఇదేంత గిన్నె కూర్చొని ఉంది పనికిరాదేంది నేను అందు పనికిరావా నువ్వు గీడ కూర్చున్నావు పనా ఏం పనే మళ్ళీ ఏం పని అంటావేంది ఎలామిడి పోయినసారి అత్త అని వారం రోజులకు సంతకం పెట్టినావు పోయినసారి రాలే ఈసారి కూడా అట్లా ఎత్తా అనుకుంటున్నావా ఏంది అబ్బా ఏమనుకోకే ఇవాళ ఒక్కరోజు రాను రేపటి నుంచి అత్తా ఎందుకంటే కాలు చేతులు బాగా నొత్తన్నాయి నొత్తాయి ఎందుకు నొయ్యాయి నీకు పననంగానే కాళ్ళు నొత్తాయి చేతులు కొంచితే తలకే నొత్తది అసలు దాని పనికి సంతకం ఎందుకు పెట్టినావు ఇంట్లో వంట అయిపోగా సప్పుడేక అబ్బా సింధు ఏమనుకోకే ఇవాళ ఒక్కరోజు రాను రేపటి నుంచి ఖచ్చితంగా అత్తా అసలు దాని సంతకం ఎందుకు పెట్టినావు నల్ల మొక్కదాన నేను గ్రూపుకు మేటు ఇప్పటికే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ గారు నన్ను పొట్టు తిడుతుండు రానోళ్ళని సంతకం ఎందుకు పెట్టిపిస్తున్నావని నేను గ్రూప్లకే తీసి పారేస్తా సప్పుడేక గిట్లా ఎత్తే ఏంది గా ఫీల్డ్ అసిస్టెంట్ సుమన్ తిడుతుంటా నేను అయినా నా పేరు చెప్తే అయిపోగానే ఈ వారం రోజులు నేను రాలే కదా దానికి ప్రజెంట్ ఏమన్నా ఎత్తాడు ఆయన తెలుసా ఏంది ఫీల్డ్ అసిస్టెంట్ గిట్లా లవ్ చేస్తానవా ఏంది కాదు ఫీల్డ్ అసిస్టెంటే నన్ను లవ్ చేస్తాడట ఓ నీ అక్క ఈ ముక్క ముందర నుంచి చెప్తే అయిపోగానే నీ అక్క నేను పని చేస్తున్నావు ఎందుకు ఎందుకంటే నువ్వు పనికి రాకున్నా కానీ నీ పేరు చెప్పుకొని ఆదరేపించుకుంటా అవసరం లేదు గట్లా నాకే ఇంకా పూర్తిగా తెలియదు నన్ను ఎత్తాడని మంది చెప్పంగా నేను విన్నా ఆడే గంగలన పోని నువ్వే గంగలన పోగాని నాకు గయ్యన్న అవసరం లేదు నువ్వు పనికి అత్తవా రావా రాకపోతే మాత్రం గ్రూప్లకే తీసేస్తా గంతే చీని అవ్వ గట్లెందుకు అంటున్నావే సరే ఆలోచించుకొని చెప్తా గయ్యని నాకు అవసరం లేదు ఇవాళ మేము పని కోతున్నాం నువ్వు అత్తనేమో గ్రూపులు ఉంటావు ఇవాళ రాకపోయినా అనుకో గ్రూపులకే తీసేస్తాం గంతే బాయ్ ఏమో ఏం కాదు
ఏమైనా పోరాలు ఎడిపోతుర్రా? నీ కళ్ళ నీట కాకులు పొడిచినాయి ఆరా స్టేట్ లో తట్ట పికాష్ కనబడతలేదా? కనిపించినాయి. ఓహో బొందలా పోతుర్రారా? తవ్వురి తవ్వుతావురా బొందదావి నిన్న బొంద పెడతాం. అయ్యో మా అన్నని బొంద పెడతారా అన్న? పాపం ఇవారికి ఒక్కసారైనా పెళ్లి కాలే. ఈ నల్ల మొక్క పనికి ఇంకా పెళ్లి కూడా అవుతుందా సావని? ఓరు వారు ఏం ఆడుతున్నారా? నీ లగ్గమే కాకుండా ఏం కాదు కానీ నాకు లగ్గం కావాలి రో. ఏమరా లగ్గం అంటున్నావు? లగ్గం కాకపోతే సత్తవేంద్రా? ఈడేడే ఎత్తాడు మందిని చంపే రకం గాని ఇది వచ్చే రకం కాదు. అయితే గాని ఎటు పోతురు? మళ్ళెటు పోతుర్రు అంటాడు ఈ నల్ల మొక్కడు. కరువు పనికి పోతాను కరువు పనికి. మీ గ్రూప్ వాళ్ళు వేరుగా నువ్వు వీన్నే ఉన్నావు. ఏంది కరువు పనా? నేనత్తా. ఓ పోడా కరువు పని నిన్ను తీసుకోర్రా. కరువు పని అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసుకుంటారా? అయ్యో 18 ఏళ్ళు నిండితేనే కరువు పనికి తీసుకుంటారా? అంటే నాకు ఇంకో 5-6 సంవత్సరాలు కావాలి. మరి సరే గాని నువ్వెందుకోలేరా కరువు పనికి? మీ బ్యాచ్ వాళ్ళందరూ వేరు. పోయేటప్పుడు మా పిలిచి పాడాయిర్రా. కానీ నేను లేటుగా లేచిన అని మావ నాతోని ఆకులు ఉడిపించింది, అలుగు అలిపించింది, ఇల్లు ఉడిపించింది, నీళ్ళు పట్టిపించింది, బట్టలు ఉతికిపించింది. ఇవన్నీ పనులు చేసరికి ఇల్లు వీకిరు నన్ను విడిచిపెట్టి. ఏమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకు. అగో అన్న అడక్కల పనులు చేసినవేంద్ర నువ్వు? పని చేస్తానికి ఆడోళ్ళు అయితే మొగోళ్ళు అయితే. ఇప్పుడు కరువు పనికి ఆడోళ్ళు చేస్తలేరా మొగోళ్ళు చేస్తలేరా? ఇది కూడా అంతే. అది గంతే కానీ మొగోళ్ళు చేసే పనులు మొగోళ్ళు చేయాలి, ఆడోళ్ళు చేసే పనులు ఆడోళ్ళు చేయాలి. ఇంట్లో పనులు అన్నప్పుడు ఆడోళ్ళు వేయాలరా. ఏదో వాళ్ళ అమ్మ చెప్పింది అన్న చేసిండు. అన్న కరువు పని కాడ వదిలి ఉంటదే. ఓరు వారి మాటల్లో పడి మర్చిపోయినరా. ఆవు వీళ్ళకి ఏదో ఒకటి కవర్ చేసి ఇలా పంపిస్తా. ఇగో నేను పోయి వదినకి లైటింగ్ కొడతా, నువ్వు ఈ లైట్ కింద నాడు. ఈ కర్రోనికి నేనే ఐడియా ఇస్తే నన్నే వెళ్ళిపోమంటాను. ఈ కర్రంతో మనకేంది? మనకు లేట్ అవుతుంది, మనం పనికోంపా. పోరి నేను కూడా అంతా కొద్దిగా అయినాక పెట్టుకోవాలి. నేనేం పెట్టుకోనే అద్దనంగా పార తెప్పించిన నాకు ఇవరకు పర్వతుందంటే ఇక నీ సత్తి కూడా పెట్టుకోమంటాను. తినేది నువ్వేనా? తినేది నువ్వే అయితే మరి నువ్వే పట్టుకుంటా. నేను ఎందుకు పెట్టుకుంటా? అయ్యో సరేపా, రేపటి నుంచే నీ సద్ది నన్ను ఎప్పుడన్నా పట్టుకోమనాలి సంగతి చెప్తా. అగో ఏమైందేమో లొల్లి పెట్టుకుంటారు. ఇగో ఈ నల్ల మొక్క పుదిన సర్ది పట్టుకోమంటే పట్టుకుంటలేదే. ఇటు ఇయ్యే నేను పట్టుకుంటా. అది పట్టుకుంటేంది పట్టుకోకుంటేంది. అబ్బా నువ్వే దోస్తా అంటే చూసినవానే. అది మన గ్రూప్ కాకపోయినా గానీ నా సర్ది పట్టుకుంటా అంటాంది. ఇక నువ్వుండవు, నీ సర్ది నీకే బరువు. ఇక పట్టుకోయే. ఏం కూరనే? కాకరకాయనే. కాకరకాయనా? ఏసి ఇగో నీ సర్ది నువ్వే పట్టుకో. ఇవర్రాక పట్టుకుంటా అంటే గానే నేను ఇప్పుడు నాది నాకు ఇస్తాను. అంటే నీది గుడ్ల కూరనో చికెన్ కూరనో అనుకున్నా. ఒకవేళ నీ సర్ది నేను పట్టుకుంటే గింత అంత ఎత్తవేమో అని పట్టుకుంటా అన్న. నాకు కాకరకాయ నేను తినా. నాకెందుకు నీ సర్ది? మంచిగా అయిందా? ఓ పొంగుతే కదా దోస్తాని. అబ్బా మీరు ఇద్దరేనే, మీ ఫ్రెండ్స్ కాదే కామన్ భూతాలు. నువ్వు ఎట్లా నన్ను అనుకో గాని ఎటు పోతారే పనికేనా? మేమానే ఇగో ఈ గడ్డ పరబట్టి బొంద తవ్వి నిన్న అట్లా బొంద పెట్టి తందుకోతా అన్నాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏందే గట్ల అన్నావు? మరి లేకపోతే ఏందే? నా చేతిలో గడ్డ పన్నే ఉండే, దాని చేతిలో పికాసే ఉండే. పనికి కాకపోతే ఇంకెటు పోతామే? అయ్యో తల్లి నేను గట్ల అంటలేనే. పనికి పోతారంటే మరి గిటెందుకు పోతారు? గడ్డ కదా పోయేది అని అడుగుతున్నా. నీ ముఖానికి ఎప్పుడైనా పని కట్టే కదా పని ఏటని తెలిసేది. పని ఇటే మన గుట్టకే పా ఆటే. అయినా రెడీ రా. వారు ఇప్పటికే లేట్ వచ్చినాం. అక్క వారు పిల్లలు వచ్చేటి వచ్చినాక మనం తిడతాడు. కానీ అక్క కానీ మన టీం రెడైరా. తోటోళ్ళ రెడైరు. మీరేమో సోకులు పడతారు. పెళ్ళికి కాదు పనికి పోయేది. నడురి. ఏం సోకులా పడతాను? ఈ డ్రెస్ కూడా వేసుకోవద్దు ఏంది? అంటే మట్టి మీద తొందరగా నీకు సద్ది డబ్బా పట్టుకో. పడుకోక సర్ది వారే నీడకు. ఓ పోరగాళ్ళు ఇంకేం చేస్తారు? నడురి. ఓ సారు మేము ఇంకా పని లేకపోతే ఇప్పుడే పీకోనే పడుతుంది. ఏడికి పోయేది? పనులు అందరు వేరు, ఇక్కడ మీరేం చేస్తారు ఇంకా? అయ్యో సార్ మేము ఇప్పుడే పనికి వచ్చినామో మమ్మల్ని బొమ్మన పడుతుంది. ఏంది ఇప్పుడు వచ్చిరా? 11 అవుతుంది. పనులు అందరు వేరు. ఇప్పుడు మీకు ఏమన్నా అయితే నా మీద కేసు వస్తుంది. నడురి. ఓ సారు మా చెత్తలకి ఏం కాదు, మేము పని చేసే పోతాం. మేము ఆబ్సెంట్ అవుతామని చూస్తున్నావా ఏంది?
దీని చేతకి ఏం కాదు, మా చేతలకి అయితే ఏమన్నా అయితే. సరే చేస్తా అంటారు కదా, మీకేమైనా అయిందనుకో నాకైతే సంబంధం లేదు. ఇగో పైసలు పొక్కడానికి గుడిపోయినాయి, మళ్ళీ అవే నవ్వుర్రి. మాకే పనైనా చెప్పురి సుమన్ సారు, మేము చేస్తాం. ప్రజెంట్ పడితే అయిపోయి. అగో నందు, నువ్వు కూడా వచ్చినవా? సరే కానీ ఇన్ని రోజులు ఎందుకు రాలే? ఇన్ని రోజులు కొంచెం పని ఉండి రాలే. ఇప్పుడు వచ్చినా కదా కొంచెం పని తక్కువే రాదు. అగో పని తక్కువ వేసినందుకు అసలు నువ్వు పని చేయకు. అబ్బా సారు, నేను కూడా పని చేయ, నాకు కూడా ప్రజెంట్ రాదు. పని చేయకపోతే ప్రజెంట్ అయ్యా ఆబ్సెంట్ ఎత్తా. నేను తెలుసు కదా బాగా స్టిక్. స్టిట్టో గిట్టో అందరికి సమానం పని చేపియాలి కానీ ఏమో దాన్ని పని చేసి రద్దంటాను, మమ్మల్ని ఏమి వేయమంటాను. నేను ఇంక అట్లా అంటలేను, అందరు పని చేసుడే. చేపరి ఇగో మీరు అడ్డు తాగుర్రి, మేము ఇటు తాగుతాం. సరే కొలత కావాలిగా. ఓ సారు నిల్చొని చూస్తాను, కొలత పెట్టుతా. ఏమో ముద్దలింగలకి ఇట్ట పెట్టుకొని చూస్తాను. అవి ఆల్రెడీ కూడిపోయిన కందకాలే, మీద మట్టి తీసి తవ్వుర్రి. సరే ఇగో మీరు అడ్డు తాగుర్రి, మేము ఇటు తాగుతాం. నువ్వు తాగుతావు, ఎత్తుతావా? ఎత్తిపోతారా? మరి కట్టుకో. ఓ సారు ఎన్ని పడుతుందిగా, ఏ టెంట్ అయిపోయా రాదు. ఏంది టెంటా? మీరు పొద్దుగాల 6కి వచ్చినట్టు ఏ పడుతుంది, 11కి వచ్చిరు. ఎండ కొట్టలేగా, చేత ఏరిపోతా ఓరి. ప్రజెంట్ అయ్యి మరి పోతాం. ఏ ఆగు, ఏం పోతావు కొంచెంసేపు ఉండు. ఓ నల్లమ్మకపోడా నీ అసొంటోని గ్రూప్ లో పెట్టుకున్నాడు వేస్ట్ రా. ఇక ఎండకే వచ్చి ఎండ కొడుతుందంటే అదేందన్నట్రా. సరే ఇట్లా లేట్ వచ్చినావు, ఇగో ఆయన చదువుకుని పారి. ఇగో పట్టే. ఓ పసిగా గాడిదంతా నడిపిస్తానవేంద్రా, నీకు చేతులు లేవా? ఎందుకు ఎద్దు పెరిగినావు నువ్వు లేవు. మీకెందుకు అక్క, మా గ్రూప్ మా ఇష్టం, మేము ఏ పని అయినా చేసుకుంటాం. మీ పని మీరు చేసుకోరి. అవే ఆనే నీకు అవసరం అని ఆ నల్ల మొక్క పొడుతుడు ఎట్లా పట్టావు, నీది చేసుకో. నిజమే కానీ ఇది కటిటి. అబ్బా ఆ వెంకటి గానికి తెలియ బాగున్నదుర్రా, ఆయన కోరికెళ్ళి చూడుర్రా, ఒక్క పరుగు బండ కూడా లేదు. ఇక మనకు చూడు ఈడోటి ఆడోటి మన చుట్టూ బండలే ఉన్నాయి. ఈడేడాదప్పుడు ఆడు మంచిగా మెత్తడి మట్టి చూసుకున్నాడు, అటుకే వేయండు. మనం ఇటు పోర్రు అనబట్టి. అన్ని కాదు అనేది, ఫస్ట్ నల్లమొక్క పొన్ను అనాలి. నేనేం చేసిండే? నువ్వేం చేసినావా? ఆ వెంకటిగాడు అటు పోతాం మీరు ఇటు పోర్రు అన్నప్పుడు సరే గారా అంటే గారా, ఈ కళ్ళకు బండలు కనవాలేదా? మరి మేము అటు పోతాం మీరు ఇటు పోర్రు అంటే ఏమవురా? అబ్బా ఆడు గంత తెలుగుతున్నాడు, నేను ముందు పసిగట్టలేదే, లేకపోతే మనం అటే పోతాం. పసి కడతావా? ఏం పసి కడతావరా? నువ్వేమైనా కుక్కవారా పసి కట్టినందుకు? ఎత్తు చీని అవ్వ ఈ గ్రూప్లు ఉండకుండా అయిపో, ఈ ఆడలతో కూడా నాకు ఐదు లేదు. అరే వెంకటి ఎండ బాగా గుట్టుపడైతుందిరా, నీడు కోత కర్రవైతురా. అవురా నువ్వేమైనా పాల లెక్కున్నావారా కర్ర కావడానికి? పాలిచ్చే బర్రె లెక్కున్నావు, ఇంకేం కర్ర అవుతావు? ఎత్తు కొద్దిగా గట్టి రవుతుంది. అది నా మాట వెళ్తానా చూడు, ఆ గడ్డ పరికరం వస్తానా నీకేమైనా వస్తుందా? అరే నీకేమైతుంది, తావేది నేను, నాకు రోజు తాగుతుంది చూడు ఎట్లా పొక్కులు వస్తానే. నువ్వు తావు రండా. నల్లకపోడా ఎందుకు నూకుతున్నావు? నేను అందుకే పనికిరానన్నా, నువ్వే అలా తోడుకోవచ్చు నూకుతాను చూడు. అరే బలవంతంగా అంటానేమేంది, దీనికి నేను ఎత్తుకొచ్చింది నీ అక్కడ మంది ముంగట మానేది ఇస్తానా నువ్వు? ఓ పోరాళ్ళు ఈ పనికాడ గీడెందుకు కొట్టుకుంటారు, గీడెందుకు తిట్టుకుంటారు? ఏదైనా ఉంటే ఇంటికాడ చూసుకోరి, ఈడు ఇజ్జత్ పోతే సపడే కదా అవ్వరి. అట్లా కాదు అశ్విని, తాగుతేమన్నా మట్టి వస్తుందా అని బండలు ఎక్కువ ఉన్నది. ఇగో ఇది చూడు గడ్డ పరకు నొత్తుందా నీకు నొత్తుందా అని మంది ముంగట అనబట్టే మొగుడిని పట్టుకోనికి మందులోకి ఇట్లా అంటారా అనే? నీకేమన్నా కొంచెం అన్న బుద్ధి ఉందా? నేనేమన్నా ఇగో చూడు మళ్ళీ చూడు మళ్ళీ మీదికి లేస్తుంది కుక్కలేక అవసరం దీనికి. నేను కాదు కుక్కవు నువ్వే, పని కరెక్ట్ కానీ నీ అక్క నేను ఇంటికి కదా అంతపా. ఏయ్ వాళ్ళు గంతా లోలు పెట్టుకుంటారు, ముద్దురంగం లెక్క నిల్చుంటున్నామేంది? ఆపుతేంది ఆపు. నేనేం ఆపాలి? ఇంకొంచెం సేపు లొల్లి పెట్టుకొని అటుటైనా టైం అయిపోతుంది, మనం ఇంటికి పోవచ్చు మంచిగా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. కరెస్టే మంచిగానే కొట్టుకొని ఇగో ఆ మంట ఇంకా గ్యాస్ నుండి పోద్దాం సరేనా? ఇప్పుడు ఇట్లా పోతున్నాం. ఇగో వెంకటేశన్న ఈ ఎత్తేది మనం కాబట్టి మనకి ఏర్పడుతుంది. అక్క నీకేం ఏర్పడుతుంది? ఎత్తుతావా ఏమన్నా నువ్వు? కరెక్టేరా, నాకు తవ్వటోళ్ళకి ఎత్తటోళ్ళకి ఏర్పడుతుంది. ఈ నల్ల ముఖం దానికి దానికి ఏం తెలుసు? ఏమో బాగా ఇక్కడ ఉండి మోగొన్ని తిడుతుంది. మోగొన్ని
నా ఎందుక ఇప్పుడు చూపెడతావు సప్పుడే పున్నాను సప్పుడే పున్నాను ఎందుకంటున్నారా నల్ల మొక్క పడిలా నీ నల్ల ముఖందానా తట్ట నా మీద కదే నీ మీద కొట్టాలి. ఏ అశోకు ఏటో తట్టలేస్తుంది ఆబ్సెంట్ ఏమన్నా ఏ లేసుడుగా సారు ఇగో గాయత్రను ఊపుకుంటున్నా పజెండారు ఉన్న సారు ఎయిర్ గదే మరి తట్టేటో పోతుంది. ఏ గట్టెందుకు పోతుంది సారు ఆడు పోతే నా తట్టవలుతున్నా తెలియదా ఇటే వస్తుంది పజెంటాయి ఆవురా అంత అప్పటి నుంచి వాసన వస్తుంది. నాకు కూడా అంతేమో వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అప్పటి నుంచి. అవును నిజమే అప్పటి నుంచి ఏమో వాసన వస్తుంది. అబ్బా గిన్నె కూడా ఏరిగిండే. ఇప్పుడు ఏం చేద్దాం రా మట్టి తీసి వారిపోయి ఈ నేర్పుడు పాడగాను. ఏమైంది ఎత్త గడుచుతున్నావు అని అక్కడ ఎవడో ఎరిగిండ్రాట్రా. అందుకే నా అప్పటి నుంచి ఏం వాసన వస్తుంది. అవ్వ అటు పట్టింది ఏమైందిరా మనం పట్టు. ఓ సారు ఎవడో గిన్నె వేయండు ఈ వాసనకి ఎట్టలప్పుడు నువ్వేమో పని అయితలేదంటావు. ఈ వాసనకు గబ్బు వాసన తవ్వనే ఎత్తలేదు. కావాలంటే నువ్వు 2 నిమిషాలు వచ్చి నిలుచుంటు దానికి ఏర్పడుతుంది. ఇక్కడ వాసనకు చెప్తాను నీకేం ఏర్పడుతుంది. మంచి చెట్టు కింద పోయి కూర్చున్నావు ఒకసారి ఇక్కడికి వచ్చి చూద్దా ఏంది వాసన వస్తుందా? అంతగానం ఏముంది ఆడ అత్తా ఊరి అంతగానం ఏం వాసన వస్తుంది. మరి నేనేమైనా ఎండిపోయినట్టున్నది. ఇప్పుడు ఏదైతే తప్పించుకోవాలి. మట్టి వచ్చిగా వాసన ఏం రాదు. గుట్టనక అవన్నీ కామను కానీ కానీ ఈయనకి జీతం వస్తాన్ని మంచిగా అనుభవిస్తాడు. నాకు తెలిసి ఈడే పోవచ్చు. పట్టు మనమైతే పని గంగలో అయినా నేను ఎంతసేపు ఎత్తాలి. ఏ సంతోషి బొమ్మ లెక్క చూస్తాను వచ్చి ఎత్తు నువ్వు కొంచెంసేపు. అబ్బనే నాన్నకి ఎత్తరాదు. దీప నువ్వు ఎత్తే తిన్నత్తదా అని అంచడంతా నేను ఎత్తియాలా. నిన్న మొన్న నేను ఎత్తలేదా ఇవాళ ఎత్తు నువ్వు. అబ్బా ఇప్పుడు ఎట్లా నాకేమో ఎత్తరాదు. అశోక్ అయితే మా ఎత్తుతాడు. అశోకు ఇగో సిందాక కొంచెం ఎత్తు నువ్వు వెంకటేష్. నల్ల మొక్కదా ఏం చూస్తాను ఎత్తు. ఎత్తానా ఇంటికి సంగతి చూస్తావు. పనికంటే అచ్చుడంటే ఆగ ఉత్తాను అనుకుంటాను. ఏంది జారు గడపడది నువ్వేం చూస్తానే తట్ట పట్టుకొని అది అడుగుతా. పనికి ఎందుకు వస్తారో అర్థం కాదు. నువ్వు ఎందుకు వచ్చినావు పో ఒక కానే తాగుతాను. గిడి తాగితే ఏమైతుంది? నీ చేతులకి ఏమైనా అవుతుంది. గిడి తాగు నీ అక్క అలా కనుక్కొని పడతాను నీ. అరే ప్రశాంత్ వికాసీరా ఎందుకురా? అరే నీకు తవ్వుడు కావనాదా? కావాలి మరి జరుగు. ఆడెవడు ఎత్తారా మరి? అరే ఆడ నేను ఎత్తుతా నేను ఎత్తుతా నీకెందుకురా జరుగు. మాకు ఎట్లయితే పని అయితే అయిపోయింది. మరి జరగరాదురా నువ్వు. ఏమైందే? ఈ నల్ల మొక్క పొడు నీకెళ్ళి చూసుకుంటా కాలు విన తట్టెత్తేసిండు. అవురా మీరు గీనేనారా లైటింగ్ కొట్టుకోడు మీకు ఏడ జాగలేనట్టు. ఏమో ఒకరికొకరు చూసుకుంటే ఒకరి మీద తట్టలు వారెత్తారు. పని చక్కగా ఎత్తలేరు. అయినా నిన్న అనద్రా మీ గ్రూప్ వాళ్ళకి మానం లేదు. ఏమో నిన్ను గిన్నెలకు పంపించిర్రు. ఏయ్ ఉర్రకే నీ ఇడికి వచ్చినట్టు అలా తెలియదు. అలా తెలియకుండా ఇడికి వచ్చి దీనందుకు పని చేస్తున్నా ఉర్రకు. అరే వాళ్ళు నిన్ను చూసిరనుకో వాళ్ళు నిన్న అనర్రా మమ్మల్ని తిడతారా. నిన్నెత్తుమని ఆడ ఆడిపోయి ఎత్తుతాండే. నల్ల మొక్కపోడా ఈడ నన్ను ఎత్తుమని ఆడుకో ఎత్తుతున్నావారా? జట్ట మొక్కపోడా ఇట్లా నువ్వు ఇట్లా ఇడెత్తవుదా? అవురా ఇదే నారా నీ టాయిలెట్ పోవుడు. టాయిలెట్ పోయి ఆడుకో ఎత్తుతాందా? అగో అది జూన్నే చూసింది. నడు ఇంకా కొద్దిసేపు ఉన్నామనుకో ఇక వాళ్ళు మా విన్నవాడు మమ్మల్ని తిడతారు. ఏం కాదు. ఇగో నేను బోర్డు మావుతా కానీ ఇగో నేను మీనంగా దాంతో ఎత్తియకుర్రి సరేనా? ఇగో నువ్వు ఎత్తకు
నేను ఎత్తా, నాకు ఎత్తరాదు. అవునే అశ్విని, మీ గ్రూప్ కి నువ్వే గానే మేటు. మరి మా పనోడు వచ్చి మీ దాంట్లో పని ఎత్తా అంటే ఇటు పంపియాక పని చేయించుకుంటానవా అని చూసిన వాళ్ళ ఎక్కిడి పడుకోవు. ఆ జూన్ చూసి నన్ను తిట్టన బట్టే నేను రమ్మనలేదే. ఆడే పొరకాల వాడు వచ్చిండు. ఏ ఓ నెలమొకదానా నేనే నచ్చిన ఇగో వీళ్ళ రమ్మంటే వచ్చిండే. చెప్పుతోని కొడతా బాడుకావు. మేమెందుకు రమ్మన్నాం? ఇగో ఇది పిలిచినాకనే వచ్చిండు. ఎవరు పిలిస్తే అది మీ గ్రూప్దే కదా. ఎక్కతకైతే పికాసోడు చంపుతా. నువ్వేందే చంపేది? నాకిట తిక్క ఉడకొచ్చింది అనుకో, గడ్డ పరవాటి కడుపులో కొడితే అటు నుంచి అటు దిగాలి. ఒక చూసినావు నల్ల మొక్క పోడా నా మీద కదా నోరు మంచిగా లేస్తుంది. దాని మీదకి ఎందుకో లేస్తలేదు. గడ్డ పరవాటి కొడతా అంటాంది. ఏమంటే లేవు నేను కూడా పడతా. ఓ నల్ల మొక్క పోడా నన్ను కాదు వరిసే దాన్ని. అది అక్క పికాస్ అందుకొని చంపుతా ఏమనుకుంటానే. సూత్తమేంది మీ వాళ్ళు కొట్టడానికి వస్తారు. అరే వెంకీ అచ్చుడు మాత్రం గాని అలా దెబ్బ పడాలంటే ఫస్ట్ నా మీద దెబ్బ పడాలి. ఎరికేనా? ఫస్ట్ అన్నయ్య అనేద్దాం పా. నీ ఆత్మ పోటు అయిపోయి